అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను శుక్రగ్రహము గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేస్తున్నాను. మనము ముందుగా ఈ శుక్రగ్రహ కారకత్వాలు చూసినట్టయితే శుక్రుడు లగ్జరీ ప్లానెట్ అని తెలియజేస్తారు. అంటే లగ్జరీకి సంబంధించిన విషయాలన్నిటినీ శుక్రుని కారకత్వంగా తీసుకుంటాం. అదేవిధంగా మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, కాస్మెటిక్స్ అంటే అలంకారానికి ఉపయోగించేవన్నీ శుక్రుని కారకత్వంగా తీసుకుంటాం. అదేవిధంగా శుక్రునితో ఇండికేట్ చేస్తాం. అలాగే ఆభరణాలు ధరించడము, వస్త్ర అలంకరణ చేసుకోవడము, అంటే నీట్గా స్టైలిష్గా రెడీ అవ్వడము, ఫ్యాషన్గా ఉండడము, ఫ్యాషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, లగ్జరీకి సంబంధించిన వస్తువులు అన్నిటికీ శుక్రుని కారకత్వంగా తీసుకుంటాం. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ శుక్రుడు అనే గ్రహానికి మనము ఏ కర్మ ఉంటుంది అని చూసినట్టయితే చంద్రుని కర్మ ఉంటుంది. ఈ శుక్ర కర్మ ఏ నక్షత్రాలకు ఉంటుందని చూసినట్టయితే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలకు ఈ శుక్రుని యొక్క కర్మ అనేది ఉంటుంది. శుక్రుడు అనే గ్రహానికి చంద్రుని కర్మ ఉంటుంది. మామూలుగా శుక్రుడు అనే గ్రహాన్ని మనము ఆడవాళ్ళుగా సూచిస్తాము. వివాహ సమయంలో మగవారి జాతకం నుంచి వచ్చే వధువు జాతకం చూసేటప్పుడు శుక్రుని గ్రహంగా చూస్తాం. ఈ శుక్రుని గ్రహంగా ఆడవాళ్ళని ఎంతవరకు పోలుస్తామంటే వాళ్ళు తల్లి అయ్యేంత వరకు. తల్లి అయిన తర్వాత వాళ్ళని చంద్రుడి గ్రహంతో పోలుస్తాము, ఇండికేట్ చేస్తాము. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము శుక్రుడు అనే గ్రహము ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని చూసినట్టయితే ఈ శుక్రుడు అనే గ్రహం కానీ చూసినట్టయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము కులదేవత శాపాన్ని, కులదేవత దోషాన్ని ఇండికేట్ చేస్తుంది ఈ శుక్రుడు అనే గ్రహము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శుక్రుడు అనే గ్రహము లగ్నంలోనే ఉందనుకుంటే ఆ జాతకునికి కులదేవత శాపం ఉన్నట్టు. లేదనుకుంటే లగ్నాధిపతితో శుక్రుడు కలిసి ఉంటే ఆ జాతకం కలిగిన వ్యక్తి కులదేవత శాపం కానీ కులదేవత దోషం కానీ ఉన్నట్టు. అంటే పూర్వకాలంలో, అంటే అతని పుట్టక ముందు వాళ్ళ పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ స్థలం మార్పిడి జరగడం వల్ల వాళ్ళ కులదేవతను పూజించకపోవడం, లేకపోతే వాళ్ళ కులదేవతను పూజించడం ముగించి ఉంటారు. 1 year గ్యాప్ ఇచ్చున్నా కానీ ఆ యొక్క కులదేవత దోషం అనేది ఇలా ఇండికేట్ చేస్తుంది. ఈ శుక్రుడు అనే గ్రహము లగ్నంలో పడి ఉండడం వల్ల, అదేవిధంగా లగ్నాధిపతితో పడి ఉన్నా కానీ ఆ శుక్రుడు అనే గ్రహం లగ్నాధిపతితో పడి ఉన్నా కానీ కులదేవత దోషం ఉన్నట్టు మనం నిర్ధారించుకోవాలి. అలాగే మనం చూసినట్టయితే అంటే ఏ భావాల్లో ఉంటే ఆ భావాల రిలేషన్స్ ఉంటారు కదా, ఆ రిలేషన్స్కి ఈ కులదేవత శాపం ఉన్నట్టు మనం నిర్ధారించుకోవాలి. ఇప్పుడు 2లో శుక్రుడు పడి ఉంటే 2వ భావంలో కుటుంబానికి కులదేవత శాపం ఉన్నట్టు. 3లో పడి ఉంటే యంగర్ సిబ్లింగ్స్ అంటే తమ్ముడు, చెల్లి ఇలాంటి వాళ్ళకి కులదేవత శాపం ఉన్నట్టు. అదేవిధంగా 4లో పడి ఉంటే తల్లి సంబంధించిన కుటుంబాల్లో కానీ తల్లికి కానీ కులదేవత శాపం ఉన్నట్టు. అదే 5లో ఉంటే వాళ్ళ సంతానానికి కులదేవత శాపం ఉన్నట్టు. అంటే 5లో శుక్రుడు ఉంటే, నేను ఇప్పుడు చెప్పేవన్నీ శుక్రుడు ఏ భావాల్లో ఉంటే ఎలాంటివి ఉంటాయని తెలియజేస్తున్నాను. 7వ భావంలో కానీ ఉంటే శుక్రుడు వాళ్ళ యొక్క స్పౌస్ అంటే వచ్చే భార్య కానీ వచ్చే భర్త కానీ వాళ్ళ కుటుంబంలో లేకపోతే వాళ్ళకే కానీ ఈ కులదేవత శాపం ఉన్నట్టు. అదేవిధంగా మనం చూసినట్టయితే 9 తండ్రిని ఇండికేట్ చేస్తుంది. 9లో కానీ శుక్రుడు కానీ ఉంటే శుక్రగ్రహము వాళ్ళ తండ్రికి ఈ కులదేవత శాపం ఉన్నట్టు. అలా మనం చూసుకోవాలా మిగిలిన భావాలకి. అదేవిధంగా గ్రహాలతో ఈ శుక్రుని యొక్క కంజంక్షన్ ఉంటే, అంటే 10 degrees లోపల ఈ శుక్ర గ్రహం అనేది గ్రహాలతో కంజంక్షన్ ఉంటే ఆ భావం యొక్క రిలేషన్ ఉంటుంది, ఆ గ్రహం యొక్క రిలేషన్ ఉంటుంది కదా, ఆ రిలేషన్కి కులదేవత శాపం ఉన్నట్టు. ఈ శుక్రుడు అనే గ్రహము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యునితో కలిసి ఉందనుకోండి, వాళ్ళ తండ్రికి సంబంధించిన కుటుంబంలో కానీ లేకపోతే తండ్రికే కులదేవత దోషం ఉన్నట్టు. కావాల ఒక జాతకంలో చూసుకుంటే మీరు ఈ సూర్యునితో శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి, అది కంజంక్షన్ అనేది 10 degrees లోపల ఉందనుకోండి, అప్పుడు ఆ జాతకుని యొక్క
తండ్రి జాతకంలో మీరు కానీ చూసినట్టయితే అశ్విని, మూల, మకా నక్షత్రాల్లో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడే నక్షత్రం కానీ ఉంటుంది. లేదనుకుంటే శుక్రుడే వచ్చి లగ్నంలో ఉంటాడు, లేదనుకుంటే లగ్నాధిపతితో శుక్రుడు కలిసి ఉంటాడు, అలా కాదనుకుంటే శుక్రుడు వచ్చి లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. అలాగుదా కాదనుకుంటే వీళ్ళు వృషభ లగ్నము లేకపోతే తులా లగ్నమై ఉంటారు. ఈ వృషభ లగ్నం తులా లగ్నం అనేది మైనర్ గా కనిపిస్తుంటుంది. అక్కడ మాక్సిమం వచ్చి వీళ్ళు అశ్విని, మక, మూల నక్షత్రాల్లో పుట్టుంటారు. అదే విధంగా అది అలా కాకపోతే లగ్నంలో వచ్చి శుక్రుడు ఉండడము, లేకపోతే లగ్నాధిపతితో శుక్రుడు ఉండడం, శుక్ర గ్రహము వచ్చి లగ్నాన్ని చూడడం జరుగుతుంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఇప్పుడు శని గ్రహంతో శుక్రగ్రహం కలయిక ఉంది, అది 10 degrees లో కంజంక్షన్ ఉంది అనుకుంటే శని గ్రహం మనకు దేన్ని సూచిస్తుంది అంటే ఎల్డర్ సిబ్లింగ్స్ అండ్ పెద్దవాళ్ళు, అంటే ఆ జాతకుని కంటే ముందు పుట్టిన వాళ్ళు, అంటే అక్క గాని అన్న గాని. ఒకవేళ ఆ జాతకంలో ఈ శని శుక్ర కలయిక ఉంది అనుకుంటే వాళ్ళ పుట్టిన అన్న గాని అక్క గాని జాతకంలో చూసుంటే అశ్విని, మక, మూల నక్షత్రాలలో లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడి పడి నక్షత్రం గాని ఉంటుంది. అది లేదు అనుకుంటే లగ్నంలో శుక్రుడు ఉండడము, లేదు లగ్నాధిపతితో శుక్రుడు ఉండడం, లేకపోతే శుక్రుడు వచ్చి లగ్నాన్ని చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శనితో శుక్రుడు కలిసి ఉండడం వలన ఆ గ్రహ సంబంధిత రిలేషన్ కి ఈ కులదేవత దోషం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహ సంబంధిత రిలేషన్ జాతకంలో గాని చూసినట్టయితే ఖచ్చితంగా ఇలా ఉంటుంది. అప్పుడు మనము ఇలా నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఈ శుక్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన రిలేషన్స్ కి కులదేవత శాపం ఉన్నట్టు. మీకే ఉంది, మీ లగ్నంలోనే ఉంటే లేకపోతే లగ్నాధిపతితో ఉంటే మీకు కులదేవత దోషం ఉన్నట్టు. అంటే పూర్వీకులు మీ కులదేవతను పూజించడం మర్చిపోయినట్టు. ఈ విధంగా మనము శుక్రుడు అనే గ్రహము ఏ భావంలో గాని ఏ గ్రహంతో గాని కలయిక ఉంటే ఆ భావానికి ఆ కలయికకి కులదేవత దోషం ఉన్నట్టు DNA ఆస్ట్రాలజీ ప్రకారము మనము ఇండికేట్ చేస్తాం. ఇది నేను జనరల్ గా చెప్తున్నాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అలాంటి అంశాల గురించి మనము వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాల్సిందే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.